ఈ చిన్నపిల్లల్ని చూస్తుంటే చిన్నప్పుడు మేము స్కూల్కు వెళ్ళిన సందర్భంలో శిశుమందిర్లో మేము చదువుకున్నటువంటి పద్యాలు, శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేటువంటి సరస్వతి విద్యాలయం, ఆ తరువాత కొద్దిగా కాలక్రమంలో ఇంగ్లీష్ మీడియం ప్రభావంతో కొంత ఇబ్బందులకు గురై ఆర్థిక స్థితిగతులు అనుకూలించగా ప్రైవేటు విద్యా వ్యవస్థల తాకిడికి ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అటువైపే మొగ్గు చూపడంతో కొంత సరస్వతి విద్యాలయాలు వెనుకబడిపోయి చివరికి నడపలేని స్థితిలో ఉన్నాయి. అలాగే సరస్వతి శిశు మందిరాలు వెనుకబడిపోవడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అదే స్థాయిలో పడిపోయాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మచ్చుపహడ్ గ్రామంలో శ్రీ రామకృష్ణ విద్యాలయం ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళీ అంకురార్పణ కాబోతోంది. దానికి సేవా భారతి రాష్ట్ర ప్రముఖులు ఎంతో సంతోషంతో మళ్ళీ సంస్కృతి సాంప్రదాయాల్ని పునరుజ్జీవింపజేయాలన్న సత్సంకల్పంతో మళ్ళీ మచ్చుపహడ్ స్కూల్లో ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. దానికి సేవాభారతి రాష్ట్ర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ శ్లోకాలు ఎంత చక్కగా ఉన్నాయంటే, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ సరస్వతి మాతను పూజించడం, కరగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకొని మొత్తం ఆ లక్ష్మిని గోవిందుని తలుచుకుంటూ లేవాలన్నటువంటి కొన్ని మంచి మంచి సూక్తులు గుర్తుకు వస్తున్నాయి. ఒక్కసారి విందాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఓం భూర్భువస్సుః ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. విశ్వామిత్రుల వారు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కనుక్కున్నటువంటి గొప్ప గాయత్రి మంత్రం ఇది. ఇది ఎవరు నేర్పిస్తారు? దాని యొక్క శక్తిని ఎవరు అంచనా వేయగలరు? ఇటువంటివి మన శిశు మందిరాల్లో తప్ప ఎక్కడ ఈ సంస్కృతి సాంప్రదాయాలు శుక్లాంబరధరం విష్ణుం ప్రసన్నవదనం అమ్మ ఒడి, ఊరి బడి, దేవుని గుడి, రైతు మడి, ఈ 4 పర్ఫెక్ట్గా ఎవరైతే మనసులో వాళ్ళ ఆచరణ ద్వారా అంటే ఈ 4 పరిపూర్ణత సాధిస్తారో వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు. అద్భుతమైన జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. అలాంటి మధురానుభూతులు గొప్ప గొప్ప విషయాలు సరస్వతి శిశు మందిర్ అలాగే శ్రీ రామకృష్ణ విద్యాలయంలో నేర్పిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. వీరందరినీ చూస్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఎంతో ఆనందానుభూతికి లోనవుతున్నటువంటి సందర్భం మళ్ళీ ఈరోజు ఈ చిన్నపిల్లల్ని చూస్తే మాకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
మావిద్విషావహై అంటూ ఆ భోజన మంత్రం చేసిన తర్వాత భోజనం చేస్తుంటే ఆ మజానే వేరు. కానీ సంస్కృతి సాంప్రదాయాల మాటన ఎంతో గొప్పదనం దాగి ఉంది. మన మూలాల్ని మరవకుండా వాటిని ఆచరిస్తూ ఆనందిస్తూ మంచి మంచి జ్ఞాపకాలను మదిలో నింపుకుంటూ ఆ జీవన విధానాన్ని ఆస్వాదిస్తే ఎంతో గొప్పదనం మన భవిష్యత్తులో కనిపిస్తుంది. దానికి పునాది ఈ చిన్న వయసు. కాబట్టి శిశుమందిరాలలో చదువుకునేటువంటి అదృష్టం అది పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాలి. జై భారత్, భారత్ మాతాకి జై. ఇప్పటి నుండి ఇంత క్రమశిక్షణ అలవర్చుకుంటున్న ఈ పిల్లలకి వారి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయిలో ఉండే శక్తిని, జ్ఞానాన్ని ఆ భగవంతుడు వారిపై కృపా కటాక్షాలు వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై భారత్.